అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రుల పైన పిల్లలు తిరగబడ్డప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంతో బాధ కలుగుతుంటుంది. నా కొడుకు నా మాట వినట్లేదు, నా కూతురు నా మాట వినట్లేదని తల్లిదండ్రులు బాధపడటం చూస్తే మనకు కూడా బాధ వేస్తుంది కదండి. చూసేవారికి వినేవారికి ఎంతో మానసిక వేదన కలిగిస్తూ ఉంటుంది. ఎంతో అల్లారు ముద్దుగా ప్రాణప్రదంగా గారాభంగా ఎత్తుకొని పెంచిన కొడుకైనా కూతురైనా కాస్త పెద్దవారు అయ్యాక నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను బతుకుతా, నువ్వు చెప్పినట్టు నేనెందుకు వినాలి అని తల్లిదండ్రుల పైన తిరగబడ్డప్పుడు ఇక ఆ బాధ తల్లిదండ్రులకు ఎంత ఉంటుందంటే అది మాటలతో చెప్పలేము. దేవుని సేవలో భాగంగా బాధలో ఉన్న ఇలాంటి తల్లిదండ్రులను ఓదార్చడం నా వల్ల కాదండి. ఎందుకంటే కూతురుకు బదులుగా ఏం తెచ్చివ్వగలం చెప్పండి? అమ్మా నాన్నను వద్దని వెళ్ళిపోయిన కుమార్తెకి కొడుకుకు బదులుగా ఏం తెచ్చిస్తే ఆ తల్లిదండ్రులకి ఆదరణ ఉపశమనం కలుగుతుంది చెప్పండి కదా. మరి ఒక మనిషి మరో మనిషి పైన తిరగబడితేనే మనకి ఇంత బాధ కలుగుతుంది కదా. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పైన కన్నబిడ్డలు తిరగబడితేనే ఇంత బాధేస్తుంది. అలాంటిది సృష్టికర్త అయిన దేవుని పైన సృజించబడిన మానవులు తిరగబడితే దేవునికి ఎంత బాధేస్తుంది, నీతిమంతులైన తన భక్తులకు ఎంత బాధేస్తుంది చెప్పండి. యెషయా గ్రంథంలో మనం చూస్తాం 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. నేను చదువుతున్నా వినండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఆకాశాన్ని భూమిని పిలుస్తున్నాడు సాక్షులుగా ఉండడానికి. ఓ ఆకాశమా, ఓ భూమి, మీరు అన్నీ చూశారు కదా, మీకు అన్నీ తెలుసు కదా, నా పిల్లలను నేను ఎంత ప్రేమగా పెంచాను, గొప్పవారినిగా చేశాను అంటున్నాడు దేవుడు. గొప్పవారినిగా చేశాను అంటే అర్థం ఏంటండి? వాళ్ళు మొదటి నుండి గొప్పవాళ్ళేం కాదు ఇజ్రాయేలీలు. మరి గొప్పవారు కాకపోతే ఎలాంటి వాళ్ళు అంటే దేవుడు అంటాడు, భూమి మీదనున్న సమస్త జనుల కంటే వాళ్ళు తక్కువ వాళ్ళట, ఎన్నిక లేని వాళ్ళు, తృణీకరింపబడ్డ వాళ్ళు. వాళ్ళకేదో ప్రత్యేకత ఉందని దేవుడు ఎన్నుకోవాలా? ఏ ప్రత్యేకత లేదు కాబట్టే దేవుడు ఎన్నుకున్నాడు. అందరికంటే ఎక్కువైనందుకు కాదు, అందరికంటే తక్కువ కాబట్టి ఎన్నుకున్నాడని దేవుడు ఎంతో స్పష్టంగా తన గ్రంథాల్లో తెలియజేస్తుంటాడు. ఏ ప్రత్యేకత లేదు, ఎన్నిక లేదు, తృణీకరించబడ్డ వాళ్ళు, ఏమీ లేని వారిని అన్నీ కలిగిన వారిగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామాన్యమైన ప్రజలను దేవుడు గొప్పవారినిగా చేశాడు. రీజన్ ఏంటంటే నా పిల్లలు అనే మమకారం. దేవుడు వారిని కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మరి దేవుడు ఏమీ లేని వారిని అన్నీ కలిగిన వారిగా మారిస్తే వాళ్ళు ఏం చేశారు? తిరిగి దేవునికి ఏమి ఇచ్చారు తెలుసా? దేవుని మీద తిరగబడ్డారట. ఎంత బాధేస్తుంది కదండి. తిరగబడిపోని వాళ్ళు సాధించింది ఏంటంటే స్వస్థత లేని వారిగా, రోగాలమయమైపోయినాయి వారి దేహాలు. వారి దేహాలలో స్వస్థత లేదట, వారి కొంపల్లో స్వస్థత లేదు, కుటుంబాల్లో స్వస్థత లేదంటే ఏంటి అర్థం? కుటుంబాలలో నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, గొడవలు. ఎలాగైతే శరీరంలో గాయమైనప్పుడు, వ్యాధి లేదా జబ్బు ఉన్నప్పుడు ఆ దేహం మూలుగుతూ ఉంటుందో స్వస్థత లేక, కుటుంబానికి స్వస్థత లేనప్పుడు కుటుంబీకుల మధ్య సమాధానం ఉండదు, ఏక మనస్సు ఉండదు, ఐక్యత ఉండదు. అదొక వల్లకాళ్ళ మారుతుంది. ఇల్లు విడిపోలేక కలిసి ఉంటారు భార్యాభర్తలు. తల్లిదండ్రులు పిల్లలకి మధ్య అగాధం ఏర్పడుతుంది. ఎవరు ఎవరిని లెక్క చేయరు, కేర్ చేయరు. ఎందుకు ఇన్ని అనర్థాలు అని అంటే, ఒక ఇంట్లో ఆ ఇంటికి చెందిన మనుషులే ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఏర్పడి ఒకరిని ఒకరు నాశనం చేసుకునేంత శత్రువులకు ఎందుకు మారిపోతారో తెలుసా? అది దేవుని శాపం. దేవుడు ఆ కుటుంబం గురించి సంతోషించలేదు అనుకోండి, దేవుడు ఆ కుటుంబం గురించి దుఃఖిస్తున్నాడు అనుకోండి, ఈ ప్రజలు, ఈ కుటుంబం నా మీద తిరగబడ్డారు అని. ఇక ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఏక మనస్సు ఉండదు, వారి దేహాలకు స్వస్థత ఉండదు, వారి చేతి పనుల పైన దేవుని ఆశీర్వాదం ఉండదు. కష్టపడుతూనే ఉంటారు కానీ వచ్చిన డబ్బు వస్తుంటుంది, ఏమైపోయిందో తెలియదు, రూపాయి కూడా నిలబడదు, కనబడదు. చాలామంది సంపాదన లేదని బాధపడుతుంటే ఇంకా ఎక్కువ మంది సంపాదిస్తుంటారు కానీ
సంపాదించినంత ఏమైందో తెలియదు. రాత్రి బవలు ప్రయాసపడ్డారు కదా, ఇన్ని ఏళ్ళు కష్టపడ్డారు కదా, ఏం సాధించారు, ఏం పీకారు మీరంటే వచ్చిన డబ్బు అంతా ఏమైపోయిందో తెలియదు, ఎటుపోయిందో తెలియదు. రాలేదా అంటే వచ్చింది, కష్టపడింది నిజమే, డబ్బులు వచ్చింది నిజమే, కానీ ఆ డబ్బు నిలబడలేదు, ఫలభరితంగా లేదు ఆ డబ్బు. సో అలా కష్టపడుతూ కూడా రూపాయి నిలబడక అల్లాడిపోయేవారు చాలామంది. కొందరేమో తింటుంటారు కానీ ఆ తినది వంట పట్టదు, ఆరోగ్యం ఉండదు, స్వస్థత ఉండదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద మనం తిరగబడ్డప్పుడు ఈ దుష్పరిణామాలన్నీ మన లైఫ్లో జరుగుతుంటాయి. ఇప్పుడు అర్థమవుతుందా? కడుపు నిండా తినలేని దయనీయమైన పరిస్థితి, తిన్న అరగక వంట పట్టక దయనీయమైన పరిస్థితి. ఇవన్నీ కూడా ఏ వైపున ఇంట బయట సమాధానం లేకపోవటం, అంతటా అలజడి, అల్లర్లు, గొడవలు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, ఒకరినొకరు గుర్రుమని చూసుకునే పరిస్థితి, పళ్ళు పటపట కొరికే పరిస్థితి, ఒకరిని చూడగానే ఒకరు కళ్ళెర్ర చేసుకునే పరిస్థితి, ఒకరి నాశనాన్ని ఒకరు కోరుకునే పరిస్థితి, ఒకరినొకరు శపించుకునే పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన విలువ, దేవునికి చెందవలసిన భయము, దేవునికి చెందవలసిన ప్రేమ, వినయ విధేయతలు మనం దేవునికి ఇవ్వనప్పుడు దేవుని ఆశీర్వాదానికి బదులుగా ఆయన శాపం మన మీద ఉంటుంది. అప్పుడు ఈ దరిద్రాలన్నీ జరుగుతాయి. ఇజ్రాయేలీల గురించి దేవుడు బాధపడ్డాడు కదా, నా పిల్లలను ఎంతో ప్రేమగా పెంచి గొప్పవారిని చేశా. దేవుడు వారికి అన్నీ ఇచ్చాడు, గొప్పవారిని చేశాడు. అంటే వారికి డబ్బునిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సమాజంలో గౌరవప్రదమైన స్థితినిచ్చాడు, గుర్తింపునిచ్చాడు. గౌరవ మర్యాదలు కావాలంటే మానవ సమాజంలో ఏమేం కావాలో అన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ వీళ్ళేం చేశారంటే దేవుని మీద తిరగబడ్డారట. వింటుంటే ఎంత బాధేస్తుంది కదా. మరి దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కూడా మనం చూద్దాం ఒకసారి. 3వ వచనం చూడండి. దేవుడు అంటున్నాడు, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చూసారా, ఎద్దులు, గాడిదలు, జంతువులు, పక్షులు వాటి నివాస స్థలం ఏదో అవి గుర్తిస్తున్నాయి, వాటి యజమానులను అవి గుర్తిస్తున్నాయి. ఒకే వీధిలో ప్రతి ఇంటి వారికి గేదెలు ఉన్నా కూడా ఎవరి గేదె వారి ఇంటికి వెళ్తుంది సాయంత్రం అయ్యాక. తెలుసండి, ఒక వీధిలో లేదా ఒక ఊర్లో అందరూ కోళ్ళు పెంచుకున్నా సరే చీకటి పడే టైంకి ఎవరి కోళ్ళు వాళ్ళ ఇళ్ళకే వెళ్తాయి, యజమానుల ఇంటిని గుర్తిస్తాయి, వెతుక్కుంటూ వెళ్తాయి. దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, గాడిదలకు ఎద్దులకున్న తెలివి కూడా మీకు లేదా? పశువులకు పక్షులకున్న మెదడు మీకు లేదా? నా జనులు యోచించరు అంటున్నాడు దేవుడు. తెలివి లేదు నా ప్రజలకు అంటున్నాడు దేవుడు. నేను చూశానండి, దేవుని మీద ఎవరెవరు తిరగబడుతున్నారంటే బుద్ధిహీనులే తిరగబడుతున్నారు. బుద్ధిహీనులు అంటే బుద్ధి లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు. జ్ఞానం ఉండదు కానీ మేము చాలా తెలివైన వాళ్ళమని వాళ్ళే ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది. ఏం తెలియదు కానీ అన్నీ తెలుసని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎవరు చెప్పారు నీకు అన్నీ తెలుసానంటే, నాకు ఎవరు చెప్పలేదు, నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు అని. దీనికే మరొక పేరుంది, అదే గర్వం. తెలివి తక్కువతాను అనుకున్న మరొక పేరే గర్వం. ఏమీ తెలియని వాడు కనీసం తెలిసిన వాడు చెప్పిందైనా వినాలి అని గర్విష్ఠులు. వాళ్ళకేం తెలియదు, తెలిసిన వాళ్ళు చెప్తే కూడా వినరు. కనుక అక్కడ నాశనం అవ్వటం అనివార్యం అవుతుంది. ఖచ్చితంగా నాశనం అవుతారు. నాశనం అవటం అంటే ఎలా నాశనం అవుతారంటే వారి విలువైన కాలాన్ని, ధనాన్ని వారి తెలివి తక్కువ నిర్ణయాలతో, తప్పుడు అంచనాలతో వాళ్ళు చేతులార మట్టిపాలు చేసుకుంటారు, కాల్చి బూడిద చేసుకుంటారు. ఇక్కడ కాలము, ధనము రెండింటి గురించి చెప్పా. కానీ ఈ రెండిట్లో అత్యంత భయంకరమైన నష్టం ఏంటంటే విలువైన కాలాన్ని దుర్వినియోగపరుచుకోవటం. రెండు బాధే, డబ్బు వేస్ట్ చేయటం బాధే, టైం వేస్ట్ చేసుకోవటం బాధే. కానీ పోయిన డబ్బు మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ పోగొట్టుకున్న కాలాన్ని ఇక జీవిత కాలంలో మళ్ళీ మనం ఎప్పటికీ తెచ్చుకోలేము కదా. కాబట్టి దుర్వినియోగపరచబడ్డ ధనము కంటే దుర్వినియోగపరచబడిన కాలము అది ఇంకా భయంకరమైంది, ఇంకా శాపగ్రస్తమైంది అది. కనుక ఎందుకు దాన్ని పాడు చేసుకోవాలి? పాడయ్యాక ఇక తిరిగి తెచ్చుకోలేనప్పుడు ఎందుకు ఏడవాలి చెప్పండి? దేవుని ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు మన కాలము, మన ధనము ఈ రెండు కూడా యూటిలైజ్ అవుతాయి. చక్కగా సద్వినియోగపరుచుకునే తెలివి దేవుడు ఇస్తాడు. తెలివి లేకే, కేవలం తెలివి లేక మొద్దు మెదడులతో, మొద్దు తలకాయలతో
గర్వంతో ఏమీ తెలియదు అన్నీ తెలుసనే భ్రమలో, అన్నీ తెలుసని అనుకుంటూ తెలిసిన వాళ్ళు చెప్పిన వెనక దేవుడు చెప్పిస్తున్నాడు ఎన్నోసార్లు. దేవుడు మాట్లాడుతుంటాడు ఎవరో ఒకరి ద్వారా. ఆపే ప్రయత్నం చేస్తాడు దేవుడు, గద్దించే ప్రయత్నం చేస్తాడు, సరిచేసే ప్రయత్నం చేస్తాడు. ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుడు మాట్లాడుతుంటాడు దేవుని సేవకుల ద్వారా లేదా ఇంకెవరో ద్వారా. కానీ వినే బుద్ధి లేని ఈ గర్విష్ఠులు తెలివి లేక తెలిసిన వాళ్ళు చెప్పిన వెనక విలువైన కాలాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నానండి, కాలము ధనము రెండూ విలువైనవే, కానీ ఈ రెండిట్లో వృధా చేయబడిన ధనము కంటే వృధా చేయబడ్డ కాలమే ఇంకా భయంకరమైనది, ఇంకా శాపగ్రస్తమైనది. ఎందుకంటే పోయిన డబ్బు మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు ఎప్పుడైనా, ఎంత ఆలస్యంగానైనా. అని పోగొట్టుకున్న కాలాన్ని జీవిత కాలంలో ఇక మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోలేం కదా. కాబట్టి మీలో ఎవరైనా గతంలో ఒక నిర్ణయం తీసుకున్నారు, గతంలో మంచిదని ఒక దారిలో వెళ్ళారు, చాలా కాలం తర్వాత మీ నిర్ణయం తప్పని మీకు అనిపించి మళ్ళీ కొత్త దారి ఎంచుకుంటున్నారు అనుకోండి, ఒకసారి ఆలోచించండి. నా కోసం కాదు, మీకోసం ఆలోచించుకోండి. అర్థమవుతుందా? తర్వాత తప్పని మీకు అనిపించి మీరు దారి మార్చుకున్నా నిర్ణయం మార్చుకున్నా నష్టపోయేది మీరే. పోయిన మీ వయసు రాదు, పోయిన మీ కాలం మీకు తిరిగి రాదు. అర్థమవుతుందా? తర్వాత దేవుడిని నిందించిన మనుషులను నిందించిన ప్రయోజనం లేదు. అందుకే మనకి తెలియనప్పుడు తెలిసిన వాళ్ళైనా అడగాలి. మనకి తెలియక ఎవరిని అడగకపోతే ఏమవుతుందంటే మనకి సరైందని అనిపించే అనేక నిర్ణయాలు, అనేక పనులు, అనేక దారుల గుండా మనం వెళ్తున్నప్పుడు ఏదో ఒకరోజు కాస్త ఆలస్యంగానైనా మనకి తెలిసి వస్తుంది, చాలా కాలం క్రితం మనం తీసుకున్న నిర్ణయం, మన ఆలోచన తప్పని మనకు తెలుస్తుంది. కానీ అప్పుడు తెలిసిన ఏం ప్రయోజనం చెప్పండి? పోగొట్టుకున్న కాలం తిరిగి రాదు కదా. దేవుని దయ వల్ల, దేవుని మహాకృపను బట్టి నేను ప్రతిరోజు అతిశయిస్తుంటా, సంతోషిస్తుంటా, గర్వపడుతుంటా, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటా. దేన్ని బట్టి అంటే నా శరీరములో దేవుడు నా జీవితంలో నాకు ఇచ్చిన అతి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నా మెదడే, నా తెలివి. అన్నిటికంటే విలువైంది నా బ్రెయినే. పరలోక జ్ఞానంతో దేవుడు నింపాడు. ఆశీర్వాదకరమైన ఆలోచనలు, కన్స్ట్రక్టివ్ థాట్స్. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాక 100% అది ఫలభరితంగా ఉండటం నేను చూస్తున్నా. నా లైఫ్లో లేదా మా కుటుంబంలోనే కాదు, ఎంతోమంది, కొన్ని వందల మంది కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వచ్చి నన్ను అడుగుతుంటారు, బ్రదర్ ఏం చేయాలని. దేవుని చిత్తం మీద కనిపెట్టి ప్రార్థన చేసి వారిని గైడ్ చేసినప్పుడు వాళ్ళు కూడా దీవించబడటం చూసి ఎంతో ఆనందిస్తుంటారు. సో ఇజ్రాయేలీల గురించి దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమంటాడంటే దేవుడు, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. తెలివి లేదు, యోచింపరు. వీళ్ళకి తెలివి లేదు కాబట్టి దేవుడు ప్రవక్తలను పంపించాడు. పరలోక జ్ఞానం కలిగిన తెలివైన ప్రవక్తలను దేవుడు పంపించాడు. ఆత్మపూర్ణులైన ప్రవక్తలను, నీతిమంతులను, భక్తులను దేవుడు ఎందుకు పంపాడంటే వాళ్ళు తెలివైన వాళ్ళు. దేవుడు వారిని పరలోక జ్ఞానంతో, తెలివితో నింపాడు. ఇజ్రాయేలీలకు ఎలాగో తెలివి లేదు కనుక వాళ్ళ తెలివి తక్కువ నిర్ణయాలతో వాళ్ళ కరెక్ట్ అనిపించింది అలా చేస్తూ వాళ్ళు నాశనం అయిపోతారు కనుక దేవుడు ప్రవక్తలను పంపించాడు. పరలోక జ్ఞానంతో నింపి పంపాడు, తన ఆత్మతో నింపి పంపించాడు. అని దేవుడు ఎంతమంది ప్రవక్తలు పంపించినా ఈ తెలివి లేని ప్రజలు ఆ ప్రవక్తలను గౌరవించకపోతే, వారి మాట వినకపోతే వాళ్ళని ఎవరు కాపాడతారు? ఇంక చెప్పండి కదా. దేవుడు ఇంక ఎంత మేలు చేయగలడో అంతా చేశాడు, కానీ వాళ్ళు దేవుని ప్రవక్తల మాట వినలేదు, దుర్వినియోగపరుచుకున్నారు. ఏమయ్యారంటే నాశనం అయిపోయారు. 5వ వచనం చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. చూసారా, తిరగబడి వాళ్ళు ఏం సాధించారట? ఇంతకీ తిరుగుబాటు చేయొచ్చు, కొట్టబడుతున్నారట. నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. 6వ వచనం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చూసారా,
అరికాలు మొదలుకొని తల వరకు కూడా, లేదా తల నుంచి అరికాలు వరకు ఎక్కడ చూసినా ఏదో ఒక జబ్బు, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక అస్వస్థత, నెమ్మది లేదు. అవి పిండబడలేదు, కట్టబడలేదు అంటున్నాడు దేవుడు. మనుషులు ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా, ఎన్నోసార్లు తీసుకుంటున్న ఆ వైద్యం, ఆ మందులు ఏమవుతున్నాయో మాకు అర్థం కావట్లేదని బాధపడుతుంటారు. చూడండి, వేలకి వేలు, లక్షలకి లక్షలు ఖర్చు అయిపోతుంది, కానీ స్వస్థత లేదు. రీజన్ ఏంటంటే దేవుని మీద తిరగబడ్డ ఒక వ్యక్తి లేదా వ్యక్తులు మందుల పైన ఆధారపడితే, డాక్టర్ల పైన, ఏమండి, ట్రీట్మెంట్ పైన ఆధారపడితే ప్రయోజనం లేదు. కొన్ని జబ్బులకు మందులు పనికి రావు, కొన్ని వ్యాధులకు డాక్టర్లు ఏమీ చేయలేరు. దేవుని వైపు తిరిగి, ప్రభా నన్ను క్షమించు, నా గర్వంతో నేను నాశనం అయిపోయాను, నాకేం తెలియకపోయినా నాకు అన్నీ తెలుసనే గర్వంతో, తల బిరుసుతో, పొగరుతో డబ్బు ఎలాగో పోగొట్టుకున్నారు. కానీ అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే విలువైన కాలాన్ని నాశనం చేసుకున్నారు. తిరిగి తెచ్చుకోలేని కాలాన్ని. తప్పని తెలుసుకున్నారు, కానీ ఏం ప్రయోజనం? గడిచిపోయిన కాలం తిరిగి తెచ్చుకోగలరా? కరిగిపోయిన కాలాన్ని, వయసుని తిరిగి తెచ్చుకోగలరా? అర్థమవుతుందా? 20 ఏళ్ళ ఒక కుర్రోడు లేదా 30 ఏళ్ళ కుర్రోడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని 50 ఏళ్ళు వచ్చాక, నేను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందని గుర్తుపడితే, అప్పుడు గుర్తించి మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? 30 ఏళ్ళ వయసు మళ్ళీ వస్తుందా? 20 ఏళ్ళు నాశనం అయిపోయినాయిగా. 30 నుంచి 50 వరకు విలువైన 20 సంవత్సరాల కాలం మట్టిపాలైపోయింది, బూడిద పాలైపోయింది. ఏం ప్రయోజనం? అదేదో అప్పుడే తనకి కరెక్ట్ అనిపించింది, కానీ పరలోక జ్ఞానంతో నిండిన ఆత్మపూర్ణుడైన ఒక దైవజనుడిని అడిగి, నేను తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనా కాదా, దేవుని చిత్తమా కాదా, వాక్యానుసారమా కాదా, నా కౌన్సిలింగ్ ఇవ్వండి బ్రదర్, నన్ను గైడ్ చేయండి అని అడిగితే ఎంత బాగుంటుంది. చాలామంది అడుగుతారు, కానీ వారి గర్వం అడ్డం వస్తుంది. అడగకుండా సొంత నిర్ణయాలు తీసుకొని నాశనం అవటమే బాధ. అంటే కొందరు అడిగి అది చేయకుండా మళ్ళీ సొంత నిర్ణయాలు తీసుకొని నాశనం అవుతారు. అర్థమవుతుందా? సో దేవుడు అంటున్నాడు 6వ వచనములో, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఒక్కోసారి కొంతమందిని చూసి అడిగినప్పుడు, ఏంటండి ఇంకా ఇంత సఫర్ అవుతున్నారేంటి, డిసీజ్ తోటి, అనారోగ్యంతో, మందులు వాడట్లేదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదా అంటే, చాలామంది దుఃఖంతో చెప్తుంటారు, కన్నీటితో. మమ్మల్ని చూస్తుంటే మందులు వాడట్లేదని మీరు అనుకుంటున్నారా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదని అనుకుంటున్నారా? కాదండి, డాక్టర్లు మార్చాం, వేరు వేరు ఊర్లకు వెళ్ళాం, ఎన్నో మందులు మార్చాం, కానీ ఎన్ని మందులు వాడినా అసలు ఏ మందు వేయనట్టే ఎందుకో ఆ వ్యాధి తగ్గట్లా. అది ముదురుతూనే ఉంది తప్ప తగ్గట్లా. కొన్నిసార్లు అది తగ్గట్లేదు, అలాగని పెరగట్లా. సంవత్సరం పొడుగున అలాగే నిస్సత్తువ, నీరసం, ఆయాసం. కొందరేమో శరీరంలో ఎలాంటి రుగ్మతలు ఉండవు, ఎలాంటి జబ్బులు ఉండవు, అని ఏంటోనండి గుండెకు గాయమైనట్టు అనిపిస్తుంది, మనస్సుకి పుండు చేసినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు దిగులుగా, బాధగా, దుఃఖంతో ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా. ఏం పోగొట్టుకున్నారంటే తక్కువని ఏం గుర్తుకురావు, కానీ ఏంటో మాటలతో చెప్పలేం. ఏది గుర్తుకు రాదు, కానీ ఏదో పోగొట్టుకున్న భావన, ఏదో లేని వెలితి, ఏదో ఒక అయోమయం, గందరగోళం. ఒక మాటలో చెప్పాలంటే గుండెకి గాయమైనట్లుగా, మనసుకి ఏదో పుండు పడ్డట్లుగా బాధగా ఉంటుంది, దుఃఖంగా అనిపిస్తుంది. ఏంటి సంగతి అంటే, దేవునితో మనకున్న ఆరోగ్యవంతమైన బంధము చెడిపోయినప్పుడు, దేవునికి మనం దూరం అయిపోయినప్పుడు, లేదా దేవుడే మనకు దూరం వెళ్ళిపోయినప్పుడు, ఇలా మనసుకి గాయమైనట్టు, పుండు చేసినట్లుగా, నెమ్మది లేకుండా, తినబుద్ధి కాదు, తిన్న వంట పట్టదు, పడుకోబుద్ధి కాదు. అర్థమవుతుందండి? సో దేవుని కంటే ఏది ముఖ్యం కాదు, దేవుని కంటే విలువైంది ఏదీ లేదు. దేవుని దయ వలన, దేవుని కృప వలన మనందరం తృప్తిగా తిని పడుకొని తిరిగి లేస్తున్నాం, ఆరోగ్యాలు కలుగున్నాం. మన కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మన రాకపోకలలో ఆయన కాపుదల మనకు ఉంటుంది. ఆశీర్వాదకరమైన ప్రతి ఈవి దేవుని వలన మనం పొందుకున్నాం. దేవుడే మనకి అన్నీ ఇచ్చాడు. దేవుని మీద అప్పుడు మనం తిరగబడితే అది అంత తప్పండి కదా. సో దేవుని మీద తిరగబడకూడదు. కొందరు తెలియక దేవుని మీద తిరగబడుతుంటే, కొందరు తెలిసే దేవుని మీద తిరగబడుతూ ఉంటారు.
బైబిల్ చదవాలని తెలిసే చాలామంది బైబిల్ చదవరు. తెలియనోడికి చెప్తాం, అని తెలిసినోడు ఒళ్ళు బలిసి బైబిల్ చదవకపోతే ఇంకేం చెప్తాం వాళ్ళకి చెప్పండి. తెలిసే బైబిల్ చదవరు, తెలిసే ప్రార్థన చేయరు. అన్నీ తెలుసు, అయినా కూడా వారి ఫ్రెండ్స్ని చూసి, బంధువులను చూసి, లోకస్తులను చూసి వాళ్ళలాగా ఆలోచిస్తుంటారు, వాళ్ళలాగా బ్రతికే ప్రయత్నం చేస్తుంటారు. ఏం సాధిస్తారంటే దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఆయన బాధపడతాడు, ఆయన కోపం వస్తుంది. దేవునికి కోపం వచ్చి బాధ కలిగి మనల్ని విడిచిపెట్టేస్తే ఏమవుతుందంటే, ఇంత చెప్పుకున్నాం కదా, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మనకి స్వస్థత ఉండదు, నెమ్మది ఉండదు, కాపుదల ఉండదు. అర్థమవుతుందండి? సో ఇజ్రాయేలీలు ఏం సాధించారు అని అంటే 7వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుని మీద తిరగబడి ఎంతో ప్రేమగా పెంచి గొప్పవారిని చేసిన దేవుని మీద తిరగబడ్డందుకు వాళ్ళు ఇంకా ఏం నష్టపోయారట. 7వ వచనం, యెషయా గ్రంథం 1:7, మీ దేశము పాడైపోయాను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు, అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయాను. చూసారా దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడో. దేశమే పాడైపోయింది, పట్టణాలు కాల్చివేయబడ్డాయి, మీ ఎదుట అన్యులు మీ ఆస్తిని తినేస్తున్నారు, మీ భూములన్నీ వేరే వాళ్ళ సొంతం అయిపోతున్నాయి. ఒకప్పుడు అన్యులకు మాత్రమే జరిగే నష్టాలు, శాపాలు ఇప్పుడు ఇజ్రాయేలీలకు జరుగుతున్నాయి, అంటే దేవుని ప్రజలకు జరుగుతున్నాయి. ఒకప్పుడు అన్యులకు ఎందుకు జరిగాయి, దేవుని బిడ్డలకు ఎందుకు జరగలేదంటే అన్యులకు దేవుని భయం లేదు. ఎవడికి నచ్చినట్టు బతికేశాడు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక కట్టుబాటు లేదు, ఒక పద్ధతి లేదు, కాబట్టి వాళ్ళు నాశనం అయ్యారు. ఇప్పుడు దేవుని ప్రజలు కూడా అన్యజనులను చూసి వాళ్ళలాగా ఒక భయం లేదు, భక్తి లేదు, క్రమశిక్షణ లేదు, ఎవడికి ఏదనిపిస్తే చేస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు లెక్కడుగుతాడన్న భయం లేకుండా దేవుని ప్రజలు కూడా అన్యుల మాదిరిగా దిగజారిపోయినప్పుడు, ఒకప్పుడు అన్యుల జీవితాల్లో మాత్రమే జరిగే నష్టాలు, అన్యులకు మాత్రమే కలిగే కష్టాలు, అన్యుల పైన వచ్చే శాపాలు ఇప్పుడు దేవుని ప్రజల జీవితంలో కూడా జరుగుతున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మీరు ఒక క్షణం ఆలోచించండి. దేవుని భయం లేని భక్తిహీనుల జీవితాల్లో వచ్చిపడే శాపాలు, కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు, మానసిక వేదనలు దేవుని బిడ్డలని చెప్పుకునే మీ జీవితంలో కూడా ఒకవేళ కలుగుతున్నట్లయితే, ఇంతసేపు నేను చెప్పిన ఈ అనర్థాలని ఒక క్షణం ఆలోచించండి. మీరు దేవునికి దూరంగా పరిగెత్తారేమో, దేవుని మీద తిరగబడి బతుకుతున్నారేమో, మిమ్మల్ని బట్టి దేవుడు దుఃఖిస్తున్నాడేమో, నా ప్రజలు నా మీద తిరగబడుతున్నారు అని. దేవుణ్ణి బాధ పెట్టారా, మీకు మూడింది. దేవుని మీద తిరగబడ్డారా, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఇంకా అర్థమవుతుందా? వెంటనే దేవునికి క్షమాపణ అడిగి సరి చేసుకొని దేవుని బిడ్డలుగా ఆయన సంతోషపెట్టేలా బతకండి. సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానముగా నుందుము. చాలండి. తర్వాత మీరు బైబిల్ చదువుకోండి. ఒకవేళ దేవుడు దయదలిచి ఆ నాశనాన్ని అంతటితో ఆపకపోతేనట, కొంతకాలం తర్వాత సొదొమ గొమొర్రా లాగా అయిపోతుందట ఇజ్రాయేలుల పరిస్థితి. సొదొమ గొమొర్రా పరిస్థితి ఏంటండి? ఆకాశం నుంచి అగ్నిగంధకాలను దేవుడు కురిపించి సమూలంగా నాశనం చేసేసాడు కదా, అలా అయిపోతుందట. సో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఒక క్షణం ఆలోచించండి. మీరు దేవునికి చెందిన ప్రజలు, మీరు దేవుని పిల్లలు కదా. దేవుని వలన ఒకప్పుడు లేదా ఇంతకాలం మీరు ఆదరించబడ్డారు. ఏమీ లేని వారికి దేవుడు అన్నీ ఇచ్చాడు, గొప్పవారినిగా చేశాడు. ఆ దేవుని పైన తిరగబడటం, దేవుని సోయి లేకుండా నేను దేవునికి చెందిన వ్యక్తిని మర్చిపోయి అన్యులను చూసి, లోకస్తులను చూసి వాళ్ళని ఇమిటేట్ చేయటం, లోకస్తుల్లాగా మాట్లాడటం, లోకస్తుల్లాగా ప్రవర్తించటం, లోకాశలతో శరీరేచ్ఛలతో కొట్టుమిట్టాడటం. ₹1 ఖర్చు పెడితే అన్యజనుల్లాగా ఆలోచించి ఖర్చు పెడతారు. ₹1 వెనకేస్తే, సేవ్ చేస్తే అది కూడా మరి లోకస్తుల్లాగానే. దేవుని బిడ్డలకు తగ్గట్లుగా ₹1 ఖర్చు పెట్టినా, ₹1 సేవ్ చేసినా, ఏమండి, ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక పని మొదలుపెట్టినా, విరమించుకున్నా, నేను దేవుని బిడ్డని, దేవుడు నన్ను చూస్తున్నాడు, లెక్క అడుగుతాడు, ఆయనే నన్ను హెచ్చించేవాడు, నన్ను తొక్కేసేవాడని మనసులో పెట్టుకొని దేవునికి భయపడుతూ ఏ ఆలోచన అయినా, ఏ నిర్ణయమైనా, ఏ మాట అయినా, ఏ క్రియ అయినా ఉండాలి కదా. ఇది లేని నాడు సొదొమ గొమొర్రా లాగా అయిపోతుందట మన పరిస్థితి.
సొదొమ గొమొర్రాలో ఒకప్పుడు సమృద్ధి ఉండేది. ఒకప్పుడు అక్కడ ఉన్నంత పచ్చదనం ఇంకెక్కడ ఉండేది కాదు. అక్కడున్నంత డెవలప్మెంట్, అక్కడున్నంత గ్రోత్ దేవుని తోటలాగా, ఏదేను తోటలాగా అనిపించేదట. ఏమైంది ఆ తర్వాత అంటే బూడిద తప్ప ఇంకేం మిగలేదు అక్కడ. దేవుడు అగ్నిగంధకాలు కురిపించిన తర్వాత అక్కడ ఇంకేం మిగలలేదు. దేవుడు మనల్ని బట్టి ఆనందించేలా మనం బతకాలండి. మొదట మనం చదువుకున్నాం కదా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నా పిల్లలను నేను ఎంతో ప్రేమతో గొప్పవారినిగా చేశా, పెంచి గొప్పవారినిగా చేశా అని దేవుడు అంటున్నాడు. అయితే వారు నా మీద తిరగబడి ఉన్నారు అని దేవుడు అంటున్నాడు. నా గురించి దేవుడు అలా బాధపడటం నాకు ఇష్టం లేదు. స్టీవెన్ శాస్త్రి నేను ఎంతో ప్రేమగా హెచ్చించాను, దీవించాను, గొప్పవాడిని చేశాను, అతడు ఇప్పుడు నాకు లోబడి జీవిస్తున్నాడు, నన్ను సన్మానిస్తున్నాడని నా గురించి దేవుడు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఇప్పుడు మీ పేరు పెట్టుకోండి అక్కడ. మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందించేలా బ్రతకండి. మరణించినాక దేవుని చేరేలా బ్రతకండి. ఏదో ఒకరోజు మనం ఊహించని టైంలో, మనకి తెలియని టైంలో మన లైఫ్ ఇక్కడ ముగిస్తుంది కదా, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. మరి దేవునికి నచ్చినట్టు బతికితే దేవుడు తన దూతలు పంపిస్తాడు మనల్ని స్వీకరించడానికి. ఆ దూతలు మనల్ని తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తారు. దేవుని భయం లేకుండా లోకస్తులా బతికిన వాళ్ళని దేవుడు పాతాళానికి పంపించేస్తాడు. దురాత్మలు వచ్చి వాళ్ళని బట్టుకెళ్తాయి. భక్తిహీనంగా బతికిన వాళ్ళని యుగ యుగాల పాటు పాతాళ లోకంలో ఆరని అగ్నిలో భక్తిహీనులను దేవుడు శిక్షిస్తాడట, దండిస్తాడట. ఆలోచించండి. దేవుడిచ్చిన సువర్ణ అవకాశం, ఇంకా మనం ప్రాణాలతో ఉన్నామంటే, ఇంకో సంవత్సరంలోకి వచ్చామంటే కదా, ఈ సంవత్సరం అయినా కనీసం కళ్ళు తెరవండి, భక్తిహీనంగా బతకండి. మీకోసం మీరు బ్రతికిన జీవితం ఇంకా చాలు. దేవుని కోసం బతకండి, దేవుని సంతోషపెట్టడానికి బతకండి. ఇప్పటిదాకా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ మీరు వేస్ట్ చేసుకున్న మీ కాలం ఇంకా చాలు. ఇప్పటికే చాలా వేస్ట్ అయిపోయింది. ఇంకా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ పోతే రానున్న రోజుల్లో ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల గురించి మళ్ళీ పశ్చాత్తాపడతారు. మీకు సొంతగా తెలియకపోతే దేవుడు మీకోసమే, మీలాంటి వాళ్ళ కోసమే అభిషిక్తులైన ప్రవక్తలను, సేవకులను దేవుడు లేపుతున్నాడు. వాళ్ళని అడగండి, వాళ్ళ సలహాలు తీసుకోండి, వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. మీరు నష్టపోరు కదా. దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి మీ లైఫ్లో. దేవుని కంటే ఏ మనిషి, ఏ స్నేహితుడు, ఏ బంధువు, ఏ కొలీగ్ మీకు ముఖ్యం కాకూడదు. దేవునికి భయపడుతూ బతకండి, దేవుని సంతోషపెట్టడానికి బతకండి, మిమ్మల్ని మీరు సంతోషపెట్టడానికి బతకండి, మీకు నచ్చినట్టు మీరు బతకండి, ఎవరికో నచ్చినట్టు కూడా బతకండి. దేవుని కోసం బతకండి. అప్పుడు దేవుడు మీతో ఉంటాడు. ఆయన మిమ్మల్ని దీవించేవాడు, హెచ్చించేవాడు, మీ ప్రార్థన విని మిమ్మల్ని ఆదుకునేవాడు ఆయన ఒకడే. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే